మండలాల్లో మీ అందరి సహకారంతో 5 మండలాల్లో మన మండలం ముందుంది. దీంట్లో నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఆశించే కార్యకర్తలు కానీ స్వలాభం కోసం పార్టీకి పనిచేసే వాళ్ళు కానీ కారు కాదు కాబట్టి మనం ఇక్కడ ఇంత కలిసికట్టుగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా మనందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలి. పదవులు ఒకరికి వెనక రావచ్చు, ముందు రావచ్చు, అదేవిధంగా చిన్న పెద్ద రకరకాల క్యాస్ట్ ఈక్వేషన్ ఉంటాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా పదవులు వస్తాయి. వాటన్ని విధంగా చేస్తూ మన ప్రీతం శాస్త్రజ్ఞులు బోర్ల రామాంజలి గారి సహకారంతో అందరం ఎత్తుపాడు నియోజకవర్గాన్ని మరలా రాబోయే ఎలక్షన్స్ కానీ స్థానిక సంస్థల్లో కానీ మనం కలిసికట్టుగా పనిచేసి విజయపదంలో చేయడానికి అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు కార్యక్రమం పుట్టినరోజు. నేను వాస్తవంగా చెప్తున్నా, మామూలుగా ఎప్పుడు పుట్టినరోజు చేసుకోవటం ఎంతమంది మీ అందరి సమక్షంలో కుటుంబ సభ్యుల సమక్షంలో లేదు. ఎందుకంటే ఎప్పుడు అలవాటు లేదు నాకు. ఏదో విష్ చేస్తారు అందుమట్టుగా. కానీ మన వాళ్ళందరూ కాదు, ఈరోజు మనందరం మన మండలంలో మన ముఖ్యులందరూ కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలని అడిగి పాడు మండలంలో తెలుగుదేశం పార్టీ కృషిలో మీ అందరి పాత్ర కులమతాలకు అతీతంగా మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఏ కష్టం వచ్చినా మీ అందరూ ఏ కార్యక్రమం ఇచ్చినా కానీ మీరు ఏ టైంలో చెప్పినా కానీ సహకరిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ శతకోటి నమస్కారం. ఎందుకంటే మన ప్రతిపాడు మండలం ఎంతో కష్టతరమైన మండలం. కానీ మీ అందరి సహకారంతో మండల పార్టీ అధ్యక్షులు గింజపల్లి శివరామప్రసాద్ గారు కానివ్వండి, మేము కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరి పేరున ఇక్కడ మండలంలో కానీ గ్రామంలో కానీ ఏ కార్యక్రమం ఉన్నా ఏ ఆపద ఉన్నా అందరూ సమస్యగా భావించి అందరూ కష్టంగా ఇది కష్టం మా కష్టం అని భావించి అందరం సహకరించాం కాబట్టి ప్రతిపాడు మండలం ఒక ఏకతాటి మీద ఇప్పటికి కూడా మనందరి సహకారంతో ప్రతిపాడులో ఏ అభ్యర్థి ఒక అరగంట తర్వాత చేస్తానో ఉన్నా దాదాపుగా ఫోను మళ్ళా చేసి వాళ్ళ సమస్య కంపల్సరీగా వాళ్ళు చెప్పింది రిపీట్ చేస్తాను. నాకు ఎందుకంటే 5 మండలాల నుంచి కూడా వాళ్ళకి ఏ ఆపద ఉండో గబుక్కని ఏంటంటే సార్తో పాటు ఉంటాం కాబట్టి మనం రకరకాల సమస్యలు అంటే పోలీసు వారితో మన చిన్న గొడవలు కానీ కంపల్సరీగా అందరూ చేస్తూ ఉంటారు, వస్తూ ఉంటారు, ఆటాడుతూ ఉంటాం కాబట్టి అందరూ చేస్తుంటారు. కాబట్టి మనం చూసి ఒక అరగంట తర్వాత కానీ అటు ఇటు చేస్తూనే ఉంటా. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే రేపు సాయంత్రం 4 గంటలకి మన గుంటూరు ఛానల్లో కాలువ పొడిగింపు జరుగుతున్న కార్యక్రమం. దానికి మన ఎంపీ గారు 4 గంటలకు మన ఇదే రోడ్లో మనందరం పార్టీ ఆఫీస్ దగ్గర 4 గంటలకల్లా ఇక్కడ ఉంటే ఎంపీ గారు వచ్చి మన నిమ్మగడ్డపాలెం దాటిన తర్వాత కాలువ వెళ్తున్న ప్రాంతం ఉంది కదా అక్కడ విజిట్ చేస్తారు. మళ్ళీ ప్రత్యేకంగా అందరూ కలిసి మళ్ళీ ఫోన్లు చేసి మళ్ళీ పొద్దున్నే అనుకోవద్దు ముఖ్య నాయకులు మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇదే మీరు ఆహ్వానంగా భావించి రేపు సాయంత్రం 4 గంటలకి ఇక్కడి నుంచి మనందరం కలిసి బయలుదేరుతాం. 4 గంటలకి ఎంపీ గారు ఇక్కడికి వస్తారు. ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ఆ గుంటూరు ఛానల్ దగ్గరికి వెళ్ళి పొడిగింపు పనులు చూద్దాం. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే కార్యక్రమం మిగతా మండలాలన్నిటికంటే మన వాళ్ళు మన ఎంఆర్ఓ గారు కావచ్చు, ఎందుకంటే వాళ్ళ సహకారం, మన అధికారులు కావచ్చు, వాళ్ళని వెంటబడుతున్న మన బిఎల్ఏలు కావచ్చు, మన ముఖ్య నాయకులు అందరూ బాగా చేశారు. యూనిట్ ఇన్ఛార్జీలు, ట్రస్ట్ ఇన్ఛార్జీలు, ముఖ్యంగా సదాశివరావు గారు మా బాపయ్య ఎన్నిసార్లు ఫోన్ చేసి ఇష్టిస్తున్నాం వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ యూనిట్ ఇన్ఛార్జీలు చేయడం,
వాడిద్దరికి, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరికి, పిఎల్ఏలకి, మన గ్రామ పార్టీ అధ్యక్షులకి, ముఖ్య నేతలందరికీ, ఎందుకంటే పేరు పేరు అందరూ ముఖ్యులు వచ్చిన ఇక్కడికి అందరికి కూడా అభ్యర్థిని ప్రకటించిన మనందరి సహకారంతో మన శతవిధాల ప్రయత్నం చేసి ప్రతి విజయానికి మీ అందరి సహకారంతో మేము కూడా ఇక్కడ మా వంతుగా కృషి చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు కూడా మన ప్రీతమ శాసనసభ్యులు బోర్ల రామాంజనేయులు గారు రావటం, మన గ్రామాల్లో అభివృద్ధి పదంలో పయనింపు చేసుకోవటం, దానికి ఎమ్మెల్యే గారి సహకారం, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషితో మన ఇక్కడ గుంటూరు ఛానల్ కానివ్వండి, అదేవిధంగా ఇప్పుడు త్వరలో సెంట్రల్ లైటింగ్తో మన పత్తిపాడు మండల కేంద్రంలో రోడ్డు కానివ్వండి, అన్నా క్యాంటీన్ కానివ్వండి, కాలువలన్నీ కూడా మన డీసీ చైర్మన్ కల్లూరు కృష్ణ గారు కానివ్వండి, అదేవిధంగా ఐనంపూడి నాగేశ్వరరావు గారు కానివ్వండి, అదేవిధంగా సొసైటీ అధ్యక్షులు మల్ల రామకృష్ణ గారు కానివ్వండి, మారా శ్రీనివాసరావు గారు కానివ్వండి, అదేవిధంగా పురి సుబ్బారెడ్డి అన్న కానివ్వండి, అదేవిధంగా గతంలో పనిచేసిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ప్రజెంట్ చేస్తున్న సర్పంచులు అందరం కూడా ఏ గ్రామంకి ఆ గ్రామం మనం కలిసికట్టుగా ఉండబట్టే ఇటువంటి విజయాలన్నీ చేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ అందరి సహకారం ఉంటేనే ఇట్లానే ఇదే విధంగా మనం తెలుగుదేశం పార్టీ గుండెకాయలాగా పత్తిపాడు నియోజకవర్గంలో, అదేవిధంగా పత్తిపాడు మండలంలో ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా చిన్న మన పదవులు కానివ్వండి, చిన్న విషయాల్లో కూడా ఏదన్నా మనకి ఇంకా కొంతమందికి రావాలి